హాయ్ లడ్డు లడ్డు నాని ఇదిగో నాని ఇక హాయ్ అండి, వెల్కమ్ టు మౌనిక ఫ్యామిలీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాం. లడ్డు విషయం ముందైతే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ అనేది మాకు చాలా యూజ్ అవుతుంది, మా వీడియోస్ ని ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. సో ఇప్పుడైతే మేము ఫంక్షన్ కి వెళ్తాం. ఫంక్షన్ ఎవరిదంటే మా మరదల్ది, మా మామయ్య వాళ్ళ కూతురు అనమాట. ఇక మామూలు అయితే స్కూల్ డుమ్మా కొట్టింది కదా. పొద్దున్నే రెడీ అయ్యి పొద్దున్నే వెళ్దాం అనుకుంటాం కానీ ఇక బ్లౌజ్ అర్జెంట్ బ్లౌజ్ రావడం వల్ల బ్లౌజ్ కుట్టేసరికి అయితే లేట్ అయింది. బ్లౌజ్ కుట్టి మళ్ళీ వీళ్ళిద్దరిని రెడీ చేసేసరికి అయితే లేట్ అయింది. ఇక ఆడపిల్లలు ఉంటే ఎట్లుంటుందో తెలుసు కదా, ఇద్దరిని ఇక రెడీ చేయాలంటే. బాయ్స్ కంటే వాటికి స్నానం చేసి డ్రెస్లు వేసుకుంటే సరిపోద్ది. అక్కడ చూడు, హాయ్ చెప్పమ్మా. ఇవాళ అయితే మా లడ్డు పాప కొంచెం నీరసంగా ఉన్నది, కోల్డ్ అయింది అనమాట. అందుకే కొంచెం నీరసంగా ఉన్నది. మళ్ళీ పడుకునే టైం కూడా అయింది కదా, ఇక అందుకే ఏడుస్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అట్లా అవుతుంది. అదిగోండి, కోల్డ్ అయింది, నీరసంగా ఉన్నది ఇలా. ఓకేనండి, ఇప్పుడైతే మేము వెళ్తున్నాం షాపింగ్ చేయాలి. మధ్యలో కొంచెం అయితే షాపింగ్ చేసి ఇప్పుడే ఫంక్షన్కి వెళ్ళొచ్చాము. మేము పోయేసరికి ఫంక్షన్ ఆల్రెడీ అయిపోయింది. చెప్పు. ఇగో ఇక్కడ టమాటాలు, ఇప్పుడు నైట్ కర్రీ లేదు కాబట్టి టమాటా, కొత్తిమీర, ఉల్లిగడ్డ, మిర్చి ఇప్పుడు కర్రీ. డబ్బాలు వచ్చేసి బఠానీ, టైం పాస్ తినడానికి బఠానీ తెచ్చుకున్నది. అక్కడ పైన ఉంటే తీసుకొచ్చి ఇచ్చింది మా లడ్డు పాప. మళ్ళీ అడుబాబా తీసుకొచ్చింది. అడుబాబా అయ్యి చెప్పురా. నేను కట్ చేసి నేను తింటాను, ఆమె తీసుకొచ్చితే. మా పాపకైతే ముక్కులు బాగా కారుతాయి. నాని ఇగో ముక్కులు బాగా కారుతా. నైట్ బాగా చదిలేసింది. చెప్పు ఏమైంది? అదే పొద్దున బ్లౌజ్ కుట్టడం వల్ల ఫంక్షన్ అయితే కొంచెం లేట్గా పోయినా, ఒక 5 minutes లేట్ అయింది. ఇప్పుడైతే కర్రీ వండాలిగా. 3 టమాటాలు అయితే కట్ చేసిన, అది అలా అయితే ఒక 2 eggs కొట్టుకోసి అయితే వండుతా. నువ్వు తినవు కదా ఎట్లా, అందుకే నేను eggs కొట్టుకోతా. మట్టి టమాటా కర్రీ అయితే నాకు తినబుద్ధి కాదు ఫ్రెండ్స్, అందుకే ఒక 2 eggs అయితే కొట్టుకోవాలి. సరే, ఇది పక్క పెట్టుకున్నావా? స్టవ్ ముట్టియావా? మళ్ళీ అడేటి పోతాను స్టవ్ ముట్టి. ఇక గిన్నె తీసుకొస్తుంది, ముగ్గురు తీసుకొస్తాను. ముగ్గురులో పడుతుంది అట. స్టవ్ వెలిగింది, ముగ్గురు పెట్టింది. ఇప్పుడు ఆయిల్ పోసుకుంటుంది. ఆయిల్ పోసుకున్నది, నూనె అయితే గోలింది. నూనె వేడైంది. సారీ, నూనె వేడైంది. ఇక మా పాపకైతే పాలు పోసింది. పొద్దున్న పాలు పోతే తాగలేదు. ఇవ్వండి, పాలు తాగట్లేదేమే, నీరసంగా ఉంది, పాలు తాగట్లేదు. ఇలా బూస్ట్ కలిపిపోయాను. అందులో ఆవాలు అయితే తీసుకున్నది. నూనె మాత్రం మంచిగా గరం అయింది. ఉల్లిగడ్డ తర్వాత అవి గోలాలి. గోలిన తర్వాత మనం పసుపు వేయాలి. గోలాలి కదా. పెద్ద వచ్చిన కాచా టీవీ చూస్తుంది. చిల్డ్రన్స్ డే కదా, ఫ్యాన్సీ డ్రెస్ వేసుకోవాలంట. మా మరదలు కూడా మామూలు అంతే ఉంటుంది, కొంచెం జస్ట్ ఆమె భుజాల కడుకుంటుంది. ఈ ఆమె ఫ్రాక్స్ తీసుకుందంటే మామూలే సెలెక్ట్ చేసింది కదా ఆమె ఫ్రాక్స్ కూడా. అందుకే పోగా నాదం తీసుకుంటా. టక్క 2 సెలెక్ట్ చేసింది, పట్టుకొని కౌంటర్ కాడిపోయింది. అక్కడ చదువుతుంది. నీకన్నా ముందు అదే చూసుకున్నది, 2 పట్టుకున్నది పోయింది. నువ్వు ఇంకా గంట సేపు చేస్తావు. గంట సేపు ఉన్నది చూడాలి, మంచిగా ఉన్నాయి. అదే పసుపు వేస్తా. కొంచెం అల్లం, కలుపుకోవాలి. టమాటాలు ఎర్రగా ఉన్నాయి. టమాటాలు ఎర్రగానే ఉంటాయి. రెడ్ ఉన్నాయి. మళ్ళీ రేపు ఇక్కడ సంత జరుగుతుంది కదా, ఇవి అయితే పోయిన వారం తీసుకొచ్చినాయి అనమాట.
టేస్ట్ అవుతానే అనేసి వండుతాను. వచ్చిందా ఫంక్షన్ దగ్గర వీడియో తీసుకుందాం అనుకున్నాం కానీ కొత్తగా కాబట్టి కొంచెం మాటం అనిపిస్తుంది అక్కడ వీడియో తీయడానికి. మాకు ఇంట్లోనంటే మేము ఎట్లనో తీసుకుంటాను కానీ బయటికి పోయినాక వీడియో తీయలేకపోతాను. షాపింగ్ చేసేటప్పుడు కూడా వీడియో తీద్దాం అనుకున్నాం కానీ ఎందుకో మంచిగా అనిపించలేదు బయటికి వెళ్ళాక వీడియో తీద్దామంటే. ఉప్పు కారం ఎగ్స్ కొట్టు పోసి ఏమైంది లడ్డుగా తింటావా తింటావా? ఉప్పు కారం వేస్తే వేస్తున్నాను. కారం వేస్తాను. ఎగ్స్ కొట్టి పోసిన ఉప్పు కారం అయితే వేస్తున్నా. ఎగ్ కొట్టి పోసింది ఉప్పు కారం వేస్తాను. టమాటా ఎగ్ కర్రీ రెడీ. టేస్ట్ తిని చూడు ఎట్లున్నావా చెప్పు. అది ఉడకక ముందుకే తినాలనా? ఉడికితే తినాలా లడ్డు? ఇప్పుడు అయితే కర్రీ అయిపోయినట్టే కారం అయితే వేసేసుకున్నా కదా. ఇక మన లడ్డు పాపకి అయితే ఆకలి అవుతుంది, అలానే నిద్ర కూడా వస్తుంది. అన్నం అయితే తినిపిస్తాము. సిరప్ పట్టుకొస్తా పోయి. బాగుంది కోల్డ్ బాగా ఇవ్వాలి.